హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ కెరియర్ గైడెన్స్. ఈరోజు మీ ముందుకి టాప్ 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురాబోతా ఉన్నాం. ఈ టాప్ 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కంప్లీట్ గా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి కాలేజ్ ను మనం బేస్ చేసుకుని ఈ రోజు మనం చూపించబోతా ఉన్నాం. ఈ టాప్ 10 కాలేజ్లకు సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ గా చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద కాలేజ్ సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది హైదరాబాద్ లో ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇది ప్రైవేట్ కాలేజ్. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే బిట్స్ అండి, బిట్స్ కూడా మనకు హైదరాబాద్ లో ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రైవేట్ యూనివర్సిటీ. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కూడా మనకు హైదరాబాద్ లోనే ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజ్ లో ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండింగ్స్ లో టాప్ కాలేజ్ లో ఉంది. ఆ తర్వాత మీ అందరికీ తెలిసినటువంటి పేరే గోకరాజు రంగరాజు అనేటువంటి కాలేజ్ ఇంజనీరింగ్ కి సంబంధించి టాప్ మోస్ట్ లో ఉంది. దీనికి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ మనం చూసుకుంటే ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే చాలా పేరుమైనటువంటి మహేంద్ర యూనివర్సిటీ, టెక్ మహేంద్రకు సంబంధించిన వాళ్ళది. ఇది మహేంద్ర యూనివర్సిటీ, ఆనంద్ మహేంద్ర దీని ఓనర్ వచ్చేసి, యాక్చువల్లీ దీని ఫౌండర్ వచ్చేసి ఆనంద్ మహేంద్ర గారు. సో మహేంద్ర యూనివర్సిటీ కూడా టాప్ 5 లో మహేంద్ర యూనివర్సిటీ కూడా ఉంది. ఇప్పుడు ఈ టాప్ 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి ఇవన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్నాయి. సో ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే టాప్ 6 కి వచ్చేటప్పటికి మనకు అనురాగ్ యూనివర్సిటీ. అంటే అనురాగ్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు టాప్ పోస్ట్ లో ఉంది. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఈ యొక్క యూనివర్సిటీని ప్రిఫర్ చేస్తా ఉన్నారు. అండ్ దాంతో పాటుగా చాలా మంది అనురాగ్ యూనివర్సిటీ వైపు చూస్తున్న వాళ్ళ సంఖ్య కూడా మనకు పెరుగుతా ఉంది. ఇక ఆ తర్వాత టాప్ 7 లో మనం చూసుకున్నట్లయితే మల్లారెడ్డి యూనివర్సిటీ. అంటే ఈ మల్లారెడ్డి యూనివర్సిటీ మనకు మీ అందరికీ తెలుసు, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే. సో మల్లారెడ్డి గారికి సంబంధించినటువంటి కాలేజ్ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తా ఉన్నారు. మల్లారెడ్డి గారికి సంబంధించినటువంటి కాలేజ్ మల్లారెడ్డి యూనివర్సిటీ అండి. ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రైవేట్ ఇంజనీరింగ్ సంబంధించిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఎస్ఆర్ఐఐటి అనేది ఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళదండి. ఈ ఎస్ఆర్ఐఐటి అనేటువంటిది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది హైదరాబాద్ లో ఉందండి. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఇది కూడా ఎస్ఆర్ఐఐటికి సంబంధించిన ఇన్స్టిట్యూట్. సో దీనికి సంబంధించి కొంచెం డీటెయిల్స్ గా చెప్తాను. ఆ తర్వాత టాప్ 9 లో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కాలేజ్ టాప్ 9 లో ఉంది. ఆ తర్వాత టాప్ 10 అప్పటికి మనం చూసుకున్నట్లయితే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా టాప్ 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ గా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి కాలేజ్ కూడా ఉంది. ఇక మనం ముందుగా అనుకున్నాం ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్ అండి. ఇవన్నీ కూడా టాప్ 10 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ లో అకాడమిక్ సంబంధించి అంటే 2025-26 అకాడమిక్ సంబంధించినటువంటి దాంట్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు ఇవే కనిపిస్తా ఉన్నాయి. టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇవే బెస్ట్ కాలేజ్. ఎందుకంటే దీంట్లో వచ్చినటువంటి స్కోర్స్ కానివ్వండి, వీళ్ళ ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ కావచ్చు, ఆల్మోస్ట్ ఈ ప్రతి ఒక్క కాలేజ్ మనం డిస్కస్ చేసినటువంటి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి ప్లేస్మెంట్స్ ప్రతి ఒక్కటి కూడా 150 ఎబో కంపెనీస్ తో అటాచ్ అయి ఉన్నాయి. ప్లేస్మెంట్స్ కి సంబంధించిన దాంట్లో నెంబర్ 1 గా ఉన్నటువంటి కాలేజ్ ని మనం ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ లలో ఏఐ టెక్నాలజీని వాడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామింగ్స్ కావచ్చు, అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే పర్టికులర్ గా ఈ యొక్క యూనివర్సిటీస్ కావచ్చు, ఈ యొక్క కాలేజీలు కావచ్చు, ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీటిలో ఉన్నటువంటి ల్యాబ్స్ అండ్ లైబ్రరీస్ అండ్ వీళ్ళ యొక్క అట్మాస్ఫియర్, కాలేజ్ అట్మాస్ఫియర్ కావచ్చు, అక్కడ స్టూడెంట్స్ వెళ్తే అక్కడ ఫీల్ అయ్యేటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ కాలేజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో మనం చెప్పుకున్నట్టుగానే సిబిఐటి, బిట్స్ అండ్ సివిఆర్, గోకరాజు రంగరాజు, మహేంద్ర యూనివర్సిటీ టాప్ కాలేజ్ అండి. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇవి కూడా ఉన్నాయి. ఇందులో మనం పర్టికులర్ గా ముందుగానే అనుకున్నటువంటి కాలేజ్ గురించి ఏంటి అంటే మనం ఎస్ఆర్ఐటికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని చెప్తారని చెప్పడం జరిగింది కదా. ఈ ఎస్ఆర్ఐఐటికి సంబంధించి అంటే ఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళ కాలేజ్ ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో దీనికి సంబంధించి ఏంటి అంటే ఈ కాలేజ్ లో మీ పిల్లలు చదవాలి అనుకున్నప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక 2 ఇయర్స్ మీ పిల్లలు హైదరాబాద్ లో చదువుకోవచ్చు, ఇంకొక 2 ఇయర్స్ వచ్చేసి యుఎస్ లాంటి స్టేట్స్ కూడా వెళ్ళొచ్చండి. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. దాదాపు కొన్ని కాలేజీలో మాత్రం ఈ యొక్క స్పెషాలిటీ ఉంది. ఇంజనీరింగ్ చేసేటువంటి వాళ్ళు ఇంజనీరింగ్ తర్వాత ఎంటెక్ చేయాలి, లేదనుకుంటే ఇంకేదైనా చేయాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే వేరే స్టేట్స్ కి వెళ్ళాలి, వేరే కంట్రీస్ కి వెళ్ళాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. సో అలా అనుకునేటువంటి వాళ్ళకు ఎస్ఆర్ఐఐటి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అనేది చెప్పాలి. ఎందుకంటే మన పిల్లలు ఒక 2 సంవత్సరాలు బీటెక్ లో చేరినటువంటి 2 సంవత్సరాలు ఈ యొక్క ఇన్స్టిట్యూట్ లో చదువుకున్న తర్వాత ఆ తర్వాత మనం నేరుగా కూడా వీళ్ళు డైరెక్ట్ గా కూడా యుఎస్ కి వెళ్ళొచ్చు. యుఎస్ లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇంకో 2 ఇయర్స్ అక్కడ కూడా వీళ్ళు కంప్లీట్ చేసుకునేటువంటి ఫెసిలిటీస్ ఇందులో మనకు కనిపిస్తా ఉన్నాయి. టోటల్ గా ఈ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో బెస్ట్ మీరు ఎంచుకోవాలి అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది, దగ్గరకు వచ్చేసింది. సో ఈ నేపథ్యంలో చాలా మంది ఏంటంటే
కాలేజీల చుట్టూ తిరుగుతా ఉన్నారు, ఇప్పటికే సర్చింగ్ చేస్తా ఉన్నారు ఏ కాలేజ్ అయితే బెస్ట్, ఎందులో జాయిన్ కావాలి, జాయిన్ అయితే ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, వాటికి సంబంధించిన ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి, అండ్ దాంతో పాటుగా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కావచ్చు, లేదనుకుంటే ఫర్దర్ గా ఫారెన్ వెళ్ళాలనుకున్నా, లేదంటే ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో గ్రూప్స్ కి సంబంధించి అంటే సిఎస్సి తీసుకోవాలని కొందరు అనుకుంటా ఉన్నారు, లేదంటే సిఈసి తీసుకోవాలని కొందరు అనుకుంటా ఉన్నారు, లేదంటే త్రిబుల్ లాంటివి తీసుకోవాలని మరి కొందరు అనుకుంటారు. అట్లాంటి వాళ్ళందరికీ ఇవి బెస్ట్ కాలేజ్ అండి. ఎందుకంటే ఇవి ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఏదైతే మనం అనుకున్నటువంటి ఫస్ట్ ర్యాంకింగ్ కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా లెవెల్లో ఇచ్చేటువంటి ఎన్ఐఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి ర్యాంకింగ్ బేస్ చేసుకున్నా కూడా ఆ ర్యాంకింగ్ లో కూడా ఈ కాలేజెస్ కి సంబంధించి పోటీ పడతా ఉన్నాయి. గతంలో టాప్ 10 కాలేజెస్లలో కూడా ఈ కాలేజెస్ అన్ని కూడా ఉన్నటువంటి కాలేజెస్. కాకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి 2 కాలేజీలు ఏంటి అని అంటే ఇక్కడ అనురాగ్ అండ్ మల్లారెడ్డి అనేది ఇప్పుడు రీసెంట్ గా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ 2 కాలేజీలు కూడా దూసుకెళ్తూ ఉన్నాయి. చాలా వరకు చాలా మంది స్టూడెంట్స్ కూడా మల్లారెడ్డి లేదంటే అనురాగ్ యూనివర్సిటీ అని చెప్పి చాలా మంది అంటాం. ఇంకా తర్వాత మనకు ఆల్ ఇండియా ర్యాంకింగ్ లో కూడా 98th ర్యాంకింగ్ ఉన్నటువంటి ఎస్ఆర్ యూనివర్సిటీ కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా హైదరాబాద్ లో ఎస్ఆర్ యూనివర్సిటీ హైదరాబాద్ లో వెళ్ళి హైదరాబాద్ లో చేయాలనుకున్న వాళ్ళకు ఎస్ఆర్ ఐఐటి ఇక్కడ హైదరాబాద్ లో ఉంది. సో వీళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. దాని తర్వాత శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవాలి. దీంట్లో కూడా మనకు టెక్నాలజీకి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ 2 ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. అండ్ దానికి సంబంధించి కూడా మనకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత వాసవి, సో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మీ అందరికీ తెలిసిందే. సో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లో కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. సో మీకు ఏది కంఫర్ట్ గా ఉంటుంది అండ్ మీకు ఏది దగ్గరలో ఉంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజీల వైపు చూసుకునేటువంటి వాళ్ళకు ఇవి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. సో ఇఫ్ మీకు కూడా ఈ కాలేజీలో అడ్మిషన్స్ కావాలనుకున్నా లేదంటే ఇంకేమైనా కావాలనుకున్నా కూడా సంప్రదించవచ్చు, నేరుగా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నా వాళ్ళతో కాంటాక్ట్ చేసేటువంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తున్నాను KMR కెరీర్ గైడెన్స్.